హాయ్, ఈరోజు మనం సేమియా పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఒక గ్లాసు సేమియా తీసుకున్నాను. ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా ఉప్పు నూనె వేసి ఉడకబెట్టి వాట్ చేసుకున్నాక కొంచెం వాటర్ వేసి పెడితే ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుంది. దానిలో కావాల్సింది నేను ఒక పెద్ద టీ స్పూను వేరుశనగ గుళ్ళు తీసుకున్నాను, 2 రెమ్మల కరివేపాకు, ఒక 5 పచ్చిమిరపకాయలు, 1 ఇంచు అల్లం ముక్క, నిమ్మకాయ, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, కొంచెం ఇంగువ. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందాం. మనం పులిహోర పోపు వేపుకుందాం. పులిహోర పోపు వేపుకోవడానికి నేను ఎప్పుడూ కూడా వేరుశనగ నూనె వాడతాను. 2 స్పూన్లు వేరుశనగ నూనె వాడతాం. నూనె హీట్ అయ్యాక ఒక పెద్ద చెంచాడు వేరుశనగ గుళ్ళు తీసుకున్నాం కదా, అవి వేపుదాం. వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత ఓ చెంచా ఆవాలు, చిన్న చెంచా శనగపప్పు, ఓ చెంచాడు మినపప్పు, ఓ చెంచాడు జీలకర్ర, ఇవి వేసి బాగా వేపుకున్న తర్వాత వేగుతున్నప్పుడు మనం 2 ఎండుమిరపకాయలు, ఇందాక ఎండుమిరపకాయలు చెప్పలేదు, అందుకని ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసాను. తర్వాత వేగుతుంది కదా, చూడు చట్పట్లాడుతుంది. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. నేను పచ్చిమిరపకాయలు ముక్కలుగా కోసుకున్నాను, అల్లం కూడా ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. పోపు వేగింది కదా, అందరూ వేసేద్దాం. ఇవి ఇలా వేగేటప్పుడే కొంచెం ఇంగువ, ఈ విధంగా వేపుకోవాలి. వేపుకున్న దాంట్లో మనం ఓ చిటికెడు పసుపు, చిటికెడు పసుపు వేసుకోవాలి. దాంట్లో మనకు రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. నేను 1 చెంచా ఉప్పు వేసుకుంటున్నాను. ఇలా వేగిన తర్వాత ఉప్పు అది వేసుకున్నాం కదా, ఉప్పు పసుపు అన్నీ వేసుకున్నాక మనం ముందుగా ఉడకబెట్టి చల్లార్చుకున్న సేమియా, ఏదైతే ఉప్పు నూనె వేసి ఉడకబెట్టుకున్నామో ఆ సేమియా ఇందులో వేసి కలుపుకుందాం. ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి. ఈ సేమియా పులిహోరలోకి నిమ్మకాయ మాత్రమే వాడతాం మనం. అంటే వేసుకునే వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు, కానీ చింతపండు వేసుకుంటే సేమియా మనకి ముద్దలాగా అయిపోద్ది, మనకి పొడి పొడిలాడుతూ ఉండాలి కదా, అందు గురించి. ఇది అయిపోయింది, దీన్ని చల్లార్చి నిమ్మకాయ పిండుతాను. ఇలా చల్లగా చేసాం కదా, మనం చల్లగా అయిన దాంట్లో నిమ్మకాయ పిండుకుందాం. నేను ఈ సేమియాకి ఒక నిమ్మకాయ పిచ్చి పిండుకుంటున్నాను. ఒక నిమ్మకాయ, పెద్ద సైజు నిమ్మకాయ పడుతుంది. ఈ నిమ్మకాయ పిండుకుంటున్నాను. మనం పులుపు తక్కువ తినే వాళ్ళైతే తక్కువగా పిండుకోవచ్చు. ఇప్పుడు బాగా కలుపుకుందాం. మన సేమియా పులిహోర రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. మన సేమియా పులిహోర రెడీ.